కాబట్టి ఇంట ఉంటారు కదా ఇంటున్నా ఆ పాటలన్నీ రాసింది పాడిపించింది అంతా కూడా నాగేశ్వరే. మొత్తం పాటలు మొత్తం రాసేదంతా కూడా నాగేశ్వరే. ఇప్పుడు ఈ పాటలు ఇప్పుడాక పాటలు ఏంటి నేను పాడిన పాటలకే ఆయనకి ఇష్టపడి అనుకోకూడదు. రేపటి నుంచి మైకి ఇష్టపడాల పాటలు వాడమని మాత్రం అడగండి వాళ్ళ ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శిశుమంతులు నేర్చుకున్న పాటలు మీకు అందిస్తున్న నేను గాయకుడు కాదు, నా పాటలు రావు అంటే ట్రయల్ చూస్తాను. దానికి నాగేశ్వరం ముందుకు వచ్చి పాటలు పాడిపించడం. వందే మాత్రం శ్రీనివాస్ గారు తెలిసి కదా, వారు వెంటనే పిలిచి వాళ్ళ స్టూడియోలో నన్ను పాటలు పాడిపించే విధంగా నన్ను ప్రేరేపించడం. దీనికి అన్నింటి కర్త కల్పక్రియ వైఎస్ శ్రీనివాస్ గారు, సమ్మక్క సాధన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు. బట్ ఈ పాటలు ఏదో పాడడం కాబట్టి దీన్ని చూసి ఇట్లా వాడి అట్లా వాడి మాత్రం అనుకోకండి కదా, అనుకుంటారా? తిరుక్కోకండి, గింజ కూర్చోడానికి ఈ పాటలు అనకూడదు. ఇది సనాతన ధర్మము, ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవ కాబట్టి ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక స్వయం సేవగా సమాజానికి ఒక అందించాలని చెప్పి పాటలు పాడడం వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో గీత్ ప్రముఖ్, శిశుమందిర్లో గీత్ ప్రముఖ్, ఆర్ఎస్ఎస్లో ఘోష్ ప్రముఖ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ గుర్తొచ్చి ఈ పాట ఎట్లున్నది భరించాల్సిందే మరిగా. థ్యాంక్ యూ.